స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకోవాలి. ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోనే కొన్ని నువ్వులు కూడా వేసుకొని రెండింటిని దూరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే డిష్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం పసుపు వీటన్నింటినీ వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టేసుకున్నటువంటి గోంగూర నీట్గా కడిగేసేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా ఈ డిష్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఈ గోంగూర అనేది ఈ నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు, నువ్వులను పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదే డిష్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండిన మిరపకాయలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని అందులోనే మిక్సీ పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోవాలి. ఇంతే, గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.